మా నవీన్ పటేల్ రాసింది ఒకసారి చూడ్రి. ఇక నేను తిట్టినా, ఇంకా నేను తిడితే రిపోర్ట్కి వచ్చింది, నేను దస్తాను. ఇక ఆ రిపోర్ట్లు పాడుగాను అసలు వీడియోలు పోకుండా మొత్తం నాన్ స్టాప్ కొట్టేసింది. మీరు అబ్జర్వ్ చేయరి, 3 రోజులకెళ్ళి మనం తిడతలేం సరిగ్గా, 3 రోజులకెళ్ళి సరిగ్గా తిడతలేం, 3 రోజులకెళ్ళి వీడియోలు మంచిగా పోతున్నాయి. ఆయన గట్టి తిట్టినవా, ఇగో నన్ను ఇట్లా తిట్టిండు, నన్ను లంగనడు, నన్ను దొంగనడు అని కుసోని రిపోర్ట్ కొడుతున్నాడు. అందుకే జర భూత పదాలు లగ్గిస్తున్నాం మా మల్లికార్జున మీద ప్రేమతోని. ఇక చూడరా పటేల్ గాడు ఏమంటుందంటే అభ్యర్థులదే హవా అంట. ఇగో ఈయన పటేల్ మళ్ళీ పటేళ్ళ వార్తలు వేసింది. నేను ఏమందును ఇలా కూడా పటేల పేరు ఆడుకుంటుంది. మరి ఈయననేమో రావయిండు. పార్టీల ప్రభావం అంతంతే ఉందంట, మల్లిగాని ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు మల్లిగాని ప్రభావం జోరు వాళ్ళ, నాకు చదువు రాదు ఎలా, నాకు 0 సీట్లు వస్తాయి. మల్లేష్ ఎంత వచ్చినారా కౌన్సిలర్లు, ఇంత లాగా 0 వచ్చింది. అయినా సిగ్గు వస్తలేదు మనకు. సిగ్గు తప్పిన గాడికి సిగ్గెందుకు, 0. కరీంనగర్లో బీజేపీని గట్టెక్కించిన పటిష్టమైన నాయకత్వం. మరి మాదాపురంలో పటిష్టమైన నాయకత్వం పండబెట్టి తొక్కిర్రాడ. మాదాపురంలో మా రాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ పండబెట్టి తొక్కిర్రు. ఉండుర్లా కేసీఆర్ని ఓడగొట్టిన ఓడు ఉండూర్ల కార్యకర్త ఓడగొట్టలేకపోయి మా నమ్మ. మిగతా చోట్ల పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు పాసికలు. మరి వాళ్ళు రెడ్డి కాదురా, ఇప్పుడు రెడ్డి ఇలా విలువ కాబట్టి పారలే, మనకు వేరే అయితే పారుతుండే. కాంగ్రెస్ కు బలమైన నేతలున్న చోట ఓకే. ఏ చోట్లు? కోమరెడ్డి వెంకటన్న, పేదల పెన్నిది, పొంగులేటి సీనన్న, దయనీయుడు దయామడు, కడిగిన ముత్యం కోయినూరు డైమండ్ కడిగిన ముత్యం పొంగులేటి సీనన్న, జానారెడ్డి గారు, ఉత్తమన్న గారు, అట్లాంటి వాళ్ళ దగ్గర మాట ఎట్లాంటి కష్టం లేదట. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి గారిలో వచ్చేది ఆయన కుక్క మల్లేష్ పటేల్ ఈ ముచ్చట చెప్తుంది, నాకు సంబంధం లేదు. నేను ఎంత కంట్రోల్ చేసుకుని ఆ తెలియరా మళ్ళీ నీ మీద ఏం చేదురా. మిగతా చోట్ల ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి. ఇక్కడ టిఆర్పి పార్టీ నిలబడ్డ ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ పంగలు చీరిండు మల్లేష్. 2 పంగలు చీరుతారా, చీరిరా మున్సిపల్ ఎన్నికల్లో సరిపోని చీరినట్టుగా. ఓ పక్క పటేలు, ఓ పక్క పటేలు, 2 పక్కలు చీరు పటేల్కి. అయినా సిగ్గు వస్తలేదు, దున్నపోతుకనే సిగ్గు వస్తలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ మార్కు రాజకీయం కనిపించింది. ఎందుకు జోక్తున్నా హరీష్ రావుని? కేటీఆర్ అంటే దగ్గరికి వచ్చి మాట్లాడినా హరీష్ దేకలే కదా, ప్లీజ్ నన్ను దేకవా, ఇదేనా చింతపండు ఇచ్చేనట్టుందే. ఇక మిగతా జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం నా మాత్రం అంటే మా మలేషియా మాత్రం ఫుల్ ప్రభావం ఉందయా. మామూలు ప్రభావం లేదు, చాలా ప్రభావం ఉంది. అసలు దేశంలో ఏ మూలకు పోయినా మా మలేషియా అయినా గెలిపిస్తా ఉంటారు. దేశంలో ప్రపంచ తాలిబాన్ దేశం పోయినా కూడా ఇప్పుడు మా మలేషియాని గెలిపిస్తా ఉంటారు. సో అన్ని నిజాలు చెప్తున్నా కాబట్టి మా మలేషియా గారు రిపోర్ట్ కొడతాడు. సో దయచేసి మరి లైవ్లో ఉన్నోళ్ళు ఇక నేను మహేష్ గారు చెప్తేనే కొడతా అంటే అది నేను చెప్పుడు మరి లైవ్ చదువులు పనిచేసి ఊరికి అదే చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి 1 సెకండ్ సమయం తీసుకొని వీడియోని లైక్ చేసి ఈ సన్నాసి పెట్టి రిపోర్ట్ తట్టుకొని మనం ముందర పోవచ్చు. జస్ట్ 1 సెకండే పైసలు ఖర్చు అయితే గిట్టుంటుంది, గిట్ట కొడితే అయిపోయాయి, సెకండ్ పని ఛానల్ నిలబడుతుంది. ఇది మా చింతపండు పటేలు. ఇంకేమన్నా రాసిండా? అమానుషం అట, బరితెగింపట. ఇక పటేలు మరి బొమ్మ వేసుకున్నాడా? ఇదేంది? పూలే సేవలు మరవలేనివి, సబ్బండ బీసీ కులాలకు ఆయనంతో ఆదర్శప్రాయుడు, టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్. మా హరిశంకర్ అన్న ఏడే అయిందా? ఈడున్నాడు. ఓకే. టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. బైరమల్ కూడా ఫ్లై ఓవర్ కు పూలే పేరు పెట్టారట. జ్యోతిబా పూలే పేరు పెడుతూ అక్కడే టిఆర్పి కార్యక్రమం చేసినట. శబాష్ హరిశంకర్ గౌడ్ అన్న మంచోనేనే, తప్పేం లేదు. కానీ నాకు పరిశాన్ వచ్చింది. అశోక్ గౌడు, న్యూస్ లైన్ శంకర్ గౌడు, జాదుల శ్రీనివాస్ గౌడు, వీళ్ళందరినీ పక్కన పడేసి నేను బాగానే దగ్గర ఇస్తాను. కానీ నాకు డౌట్ వస్తుంది, జర రోజులు దగ్గర పడగాలి ఆ పార్టీలా. జర డబ్బున ఏమైనా గుంజుకునేది, డబ్బును గుంజుకొని బయటవాడు. వాళ్ళు ముందే లంగా
మరి నమ్మిన అనుకో తర్వాత మళ్ళీ ఆగమవుతావు. నేను ముందే చెప్తాను నీకు తమ్మునిగా. మరో మినీ ఎన్నిక యుద్ధం అడబోయే ఆపు. 4 కీలక రాష్ట్రాలు ఎన్నికల సమాధానానికి రెడీ అయ్యారట. మరి మలేషియా పార్టీ ఆడికి కూడా పోయి పోటీ చేస్తుంది. కత్తెర పోటీ చేస్తుంది. జేబులు కత్తిరిస్తారు తెలుసా దొంగలు. బ్లాక్మెయిల్ చేసి పక్కలేసి మంది ఇంట్లో కూరగాయలు బయట కూరగాయలు లెక్కలేంచి ఆ వీడియోలు తీసుకొచ్చుకొని జేబులు కత్తిరించి నా రాజకీయ నాయకుల జేబులు కత్తిరించి 20,000 కోట్లు సంపాదిస్తారు తెలుసా. ఆ కత్తెర చెప్తుంది మరి ముచ్చట. కత్తెర అంట మరి తెలంగాణలో కత్తిరించిన జేబులు అయిపోయినాయి, బయట ఏమైనా దేలాడుకో. మరి 4 రాష్ట్రాలు ఉన్నాయంట ఎన్నికలు. ఆడ కూడా మనం దొరుకుతాయి జేబులు కత్తిరిస్తానికి. త్వరలోనే పొలిటికల్ వార్ షురుగట. 2 రోజుల్లో తమిళనాడులో, కేరళలో, అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో మా మలేషియా పటేల్ పోటీ చేయబోతున్నా. దానికి నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా. నేను జేబులు కత్తిరియాలి కదా అన్నాడు పోయినాక. కత్తెర కత్తిరిస్తానికి పోతానికి నేనైతే మద్దతు ఇస్తాను. ఏమన్నదా కొడుక ఇది ముడి దృష్టి వస్తుంది. ఇంకా దేనికి అంటారా 2 పేజీలు. ఇప్పుడు ఓ పేపర్ ఉంటే వెనక అనుకుంటే దాన్ని టిష్యూ పేపర్ లెక్కనే వాడతాం. సో మా మలేషియా పళ్ళు కూడా గంతేమంట. ఫ్రంట్ బ్యాక్ ఇంకేం ఉండదు. ఫ్రంట్ బాగుబ్బింది, బ్యాగ్ బాగుబ్బింది, సరిపోని సంపాదించిండు. తెలంగాణ పైలకి ఇప్పుడు సోది చెప్తాను. బీసీ 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 అన్న బీసీలు కూడా తెస్తారు మళ్ళీ అని ఆఖరికి. మరి బజార్లో వండే పందులన్నా తెగితే చూడాలి. ఇక మనుషులు అయితే తెగుతలేరండి. అయిపోయిందంట.